హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అలాగే క్యూపీఎఫ్పీ అయిన రమేష్ పస్ప్లేటి గారు. ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సి ఉంటుంది. దాని ద్వారానే సరైన రిజల్ట్ అనేది మీరు పొందొచ్చు. బట్ చాలామందికి ఆ రూల్స్ తెలియకపోవడం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ సరిగ్గా చేయలేకపోతుంటారు. సో దానికి సంబంధించిన వివరాలనేవి ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, మీరు పాటించే లేకపోతే అందరూ పాటించే ముఖ్యంగా పాటించవలసిన 5 రూల్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఈరోజు ఎపిసోడ్లో చెప్తారా? డెఫినెట్గా అండి. ఇది ఎవరైనా సరే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలంటే లేకపోతే గోల్స్ రీచ్ కావాలంటే, సో వాళ్ళు అనుకున్న గోల్స్ ఫ్యూచర్లో అంతకన్నా ఎక్కువ రీచ్ కావాలన్నా కానీ ఈ సింపుల్ 5 ఫార్ములాని 5 స్టెప్ ఫార్ములా ఉంది. దీన్ని కంపల్సరీగా ఫాలో అయితే సరిపోతుంది. సో వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ రీచ్ కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళకున్న గోల్స్, సెట్ ద గోల్స్ చేసుకోవాలి. అంటే వాళ్ళకి ఆల్రెడీ గోల్స్ తెలుసుంటే ఓకే, లేకపోతే వాళ్ళు డిఫైన్ చేసుకోవాలి. గోల్స్ ఒక పేపర్ మీద రాసుకోవాలి. అంటే నాకు రిటైర్మెంట్కి ఎంత అయింది, చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి ఎంత అయింది, చిల్డ్రన్ మ్యారేజ్కి ఎంత అయింది, తర్వాత చిల్డ్రన్కి ఎంత ఇవ్వాలి, ఇవన్నీ కంపల్సరీగా ఒక పేపర్ మీద రాసుకోవాలి. సో ఈ పర్టికులర్ గోల్కి ఎంత అయింది అమౌంట్ కూడా రాసుకోవాలి. రిటైర్మెంట్కి 2 crore అవుతుంది, చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి 4 crore అవుతుంది, తర్వాత చిల్డ్రన్కి అసెట్స్ ఇవ్వాలి. సో అసెట్స్ ఎంత ఇవ్వాలంటే దెర్ ఇస్ నో లిమిట్, దానికి ఎంతైనా ఇవ్వచ్చు. సో సపోజ్ ఒక 4 crore ఇద్దాం అనుకున్నాను. సో 4 crore అని రాసుకోవాలి. ఇక్కడ ఒక 10 crore అనే ఐడెంటిఫై అయింది. సో ఇక్కడ నుంచి దానికి ఎలాగ ఇన్వెస్ట్ చేయాలి, సో డైవర్సిఫై చేయాలి. డైవర్సిఫై చేయాలంటే కొంత భాగం వచ్చేసి కంపల్సరీగా మ్యూచువల్ ఫండ్స్ ద్వారానో లేకపోతే ఈక్విటీ, డైరెక్ట్ ఈక్విటీ ద్వారానో ఇన్వెస్ట్ చేయాలి. ఈక్విటీ పోర్ట్ఫోలియో కొంచెం ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇది 10 crores అనే కాదు, సపోజ్ 1 crore అయినా కానీ ఇదే సేమ్ ఫార్ములా కంటిన్యూ చేయాలి. సో కొంత భాగం మనం వచ్చే సేవింగ్స్లో ఒక 5,000 సేవ్ చేస్తున్నాం అనుకోండి. ఆ 5,000లో ఒక 2,000 కంపల్సరీగా మ్యూచువల్ ఫండ్స్లోనో షేర్స్లోనో వెళ్ళేటట్టు ఇన్వెస్ట్ చేయాలి. ఒక రెండో విధానం ఏంటంటే కొంచెం గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేయాలి. మేబీ ఒక 10% లేదా 5,000 ఎస్ఐపి 5,000 10,000 సేవ్ చేయగలిగిన వాళ్ళు ఒక 1,000 రూపాయలు గోల్డ్లో కూడా మంత్లీ కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే ఇంకొద్దిగా రియల్ ఎస్టేట్ ఉంది. రియల్ ఎస్టేట్ కూడా మంచి ఇన్వెస్ట్మెంట్, లాంగ్ పీరియడ్లో 12 to 13% రిటర్న్ ఇవ్వగలిగిన ఇన్వెస్ట్మెంట్. సో అలాగే మ్యూచువల్ ఫండ్ కూడా 12 to 15% రిటర్న్ ఇవ్వగలిగిన ఇన్వెస్ట్మెంట్. అలాగే గోల్డ్ కూడా మేబీ 15% ఇవ్వలేకపోయినా కూడా ఇన్ఫ్లేషన్ కన్నా, ఇలాంటి మొన్న వార్ జరిగింది, ఇలాంటి గ్లోబల్ సిచ్యువేషన్స్లో ఒక డీసెంట్ రిటర్న్ ఇవ్వగలదు, ఒక 8 to 10% రిటర్న్ ఇవ్వగలదు లాంగ్ రన్లో. సో ఇలాంటి పోర్ట్ఫోలియో సెట్ చేసుకోవాలి. వీటి తర్వాత ఒక టర్మ్ ప్లాన్ తీసేసుకుంటే రిస్క్ కవర్ అయిపోతుంది. సో ఇలాగ డైవర్సిఫై చేసుకోవాలి. అన్నీ కవర్ కావాలి. ఈక్విటీ కవర్ కావాలి, తర్వాత మ్యూచువల్ ఫండ్స్ కవర్ కావాలి, తర్వాత గోల్డ్ కవర్ కావాలి, రియల్ ఎస్టేట్ కావాలి, ఇన్సూరెన్స్ కూడా కొద్దిగా అమౌంట్ పక్కన పెట్టుకోవాలి. సో ఇలాగ డైవర్సిఫై చేసిన తర్వాత కంపల్సరీగా వీటికి ఒక లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో సెట్ చేసుకోవాలి. మనం చేసే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది లాంగ్ టర్మ్ గోల్స్ కింద రాసుకోవాలి. లాంగ్ టర్మా, మిడ్ టర్మా, స్మాల్ టర్మా. తక్కువ టర్మ్లో ఉన్న వాళ్ళు మేబీ లిక్విడ్ ఫండ్స్లోనో బ్యాంక్లోనో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటరు. లాంగ్ టర్మ్ ఎప్పుడైనా కానీ సజెస్టబుల్ ఏంటంటే లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయడం ద్వారానే పిల్లలకి 4 crores ఎడ్యుకేషన్ కానివ్వండి, లేకపోతే రిటైర్మెంట్ కానీ, ఇవే పెద్దవి లైఫ్లో గోల్స్. పిల్లల ఎడ్యుకేషన్ కానివ్వండి, రిటైర్మెంట్ లైఫ్ కానివ్వండి, పిల్లలకి అసెట్స్ ఇవ్వడం కానీ, ఎస్టేట్ ప్లానింగ్ కానివ్వండి, ఇవే చాలా పెద్ద గోల్స్. మిగతా అన్నీ చిన్న గోల్స్. సో అవి టైం బీయింగ్ ఎట్లో గట్లా సో రొటేషన్ బేసిస్లో కూడా అయిపోతాయి. కానీ ఇవి పెద్ద ఫండ్స్ కావాలి. దీనికి రొటేషన్ బేసిస్ అప్పటికి నాకు 50 lakhs కావాలంటే ఎవరు ఆ టైం వచ్చినప్పుడు 50 lakhs కావాలి, 1 crore కావాలి, మీకు 1 monthలో ఇస్తానంటే ఎవరు. సో అందుకని వీటికి కంపల్సరీగా ఇంకోటి ఏంటంటే ఆ టైంలో మన ఏజ్ కూడా అయిపోతుంది. లోన్స్ రావాలన్నా రావు. బ్యాంక్స్ లోన్స్, నా ఏజ్ 55 ఉన్నప్పుడు నాకు 1 crore లోన్ కావాలంటే ఎవరు, నాకు 50 lakhs లోన్ కావాలంటే ఎవరు. సో ఏజ్ని బట్టి కూడా లోన్ క్యాపబిలిటీ అని తగ్గిపోతుంది. కాబట్టి కంపల్సరీ మనం ప్లాన్ చేసుకుంటూనే వెళ్ళాలి. సో ఈ విధంగా కంపల్సరీ చేసుకోవాలి. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి. ఇది చాలామందికి తెలియదు. లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే వీటిలో మార్జిన్స్ చాలా తక్కువ ఉంటాయి. అంటే మనకు రిటర్న్ ఎక్కువ ఉంటుంది, మేబీ డిస్ట్రిబ్యూటర్కి కొంచెం మార్జిన్స్ తక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ మనం చూస్తే మ్యూచువల్ ఫండ్స్ ఉంది, చాలా తక్కువ ఉంటుంది డిస్ట్రిబ్యూటర్కి. ఈక్విటీస్ ఉన్నాయి, చాలా తక్కువ, మనకు తెలిసిందే 10 పైసాలు కూడా, లేదంటే ఫ్రీ డిమాట్ అకౌంట్స్ వచ్చేసినాయి. సో ఇలాగా మార్జిన్స్ తక్కువ ఉంటాయి. ఇంకా గోల్డ్ కూడా మనం ఆన్లైన్ బై చేసేసుకోవచ్చు, డిమాట్లోనే బై చేసుకోవచ్చు. అక్కడ డిస్ట్రిబ్యూటర్ కూడా తక్కువ ఉంటుంది. లేకపోతే గోల్డ్ డైరెక్ట్ కొనాలనుకున్న వాళ్ళు బిస్కెట్స్ రూపంలో కొనాలి. అక్కడ మార్జిన్స్ ఉండవు. అంటే మేకింగ్ ఛార్జెస్ అని కానివ్వండి, వేస్టేజ్ అని కానివ్వండి, లేకపోతే GST అని కానివ్వండి, ఇలాంటి మార్జిన్స్ తక్కువ ఉంటాయి. సో మన
ఉద్దేశం ఏంటంటే లో కాస్ట్లో ఇన్వెస్ట్ చేసుకుంటేనే ఇప్పుడు సపోజ్ మనం ఒక 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మనకి 99 రూపాయలు ఇన్వెస్ట్మెంట్కి వెళ్తేనే మనకు ఫండ్ గ్రో అయింది. అదే మనం 90 రూపాయలు 80 రూపాయలు 70 రూపాయలు వెళ్ళినప్పుడు అది స్లో గ్రో అయింది, మనకు తెలిసిందే. సో అలాగే మనకి ఎక్కువ ఎఫెక్టివ్ ఏమున్నాయి వీటిని ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఒక ఎథికల్ ఒక ఫండ్ ఒక డిస్ట్రిబ్యూటర్ కానీ సో అడ్వైజ్ చేసే వాళ్ళని కలిస్తే ఇది మనకి దొరుకుతుంది. తర్వాత మనం అగైన్ క్రాస్ చెక్ చేసుకొని మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఇన్వెస్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మన ఫ్యూచర్లో మన ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది, మన అవసరాలు మారుతూ ఉంటాయి. వీటన్నిటిని రీబ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే మనం కరెక్ట్గా మనం అనుకున్న పద్ధతి ప్రకారం వెళ్తున్నామా లేదా, మనకు కావాల్సిన 4 crore మనం రీచ్ అవుతున్నాం లేదా, మనకు కావాల్సిన 1 crore మనం రీచ్ అవుతున్నాం లేదా, మనకు కావాల్సిన 2 crore మనం రీచ్ అవుతున్నాం లేదా. అప్పుడు ఈక్విటీ బాగుందని పెట్టాం, ఇప్పుడు ఈక్విటీ బాగుందా లేదా, బాగలేకపోతే ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి. సరే అప్పుడు పలానా ఫండ్ బాగుందని పెట్టాం, ఆ ఫండ్ ఇప్పుడు బాగాలేదు, ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి. సరే అప్పుడు గోల్డ్ బాగుందని పెట్టాం, ఇప్పుడు గోల్డ్ కొంచెం తక్కువ ఉంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు రియల్ ఎస్టేట్ బాగుందని చెప్పాం, 2 years తర్వాత చూస్తే రియల్ ఎస్టేట్ డౌన్ ఉంది, ఇప్పుడు ఏం చేయాలి. ఇట్లా రీబ్యాలెన్స్ చేసుకుంటా సో మళ్ళీ డైవర్సిఫికేషన్ వాటిలో డైవర్సిఫై చేసుకుంటానే మనం ఇన్వెస్ట్ చేసుకుంటా వెళ్తే 100% మన గోల్ ఈజీగా అచీవ్ అయిపోవచ్చు. ఇలాగా చిన్న చిన్న మనం మిస్టేక్స్ కరెక్ట్ చేసుకుంటా వెళ్తే మనము అనుకున్న దానికన్నా ఎక్కువ రీచ్ అవుతాం. వండర్ఫుల్ సార్. అండ్ ముఖ్యంగా అసెట్ అలొకేషన్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అసెట్ అలొకేషన్ మీరు ఆల్రెడీ చెప్పారు ఇట్లా ఇలాంటి పరిస్థితులు ఎలా ఉంటుందని చెప్పేసి, బట్ యాక్చువల్గా అసెట్ అలొకేషన్కి సంబంధించి అసలు ఏం జరుగుతుంది రియల్ లైఫ్లో? ట్రెడిషనల్ అసెట్స్కి ఎక్కువ వాల్యూ ఎందుకు ఇస్తున్నారు, ఇంకా దాని నుంచి ఎలా మారాలంటారు? డెఫినెట్గా అంటే అసెట్ అలొకేషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అర్థం చేసుకోవాలి. సో అసెట్ అలొకేషన్స్లో ఏమున్నాయి అనేది క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కూడా అసెట్ అలొకేషన్స్ అంటే ఇంకా ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్కే వెళ్తున్నారు. అంటే అసెట్ అలొకేషన్ అంటే ఈ పాలసీ కాకపోతే ఆ పాలసీ ఏమో, లేకపోతే ఈ గోల్డ్ ఈ షాప్లో కాకపోతే ఆ షాప్లోనేమో ఇదే అనుకుంటున్నారు. అసలు అసెట్స్ ఏమేమి ఉన్నాయి, అసెట్స్ అంటే మనకి రియల్ ఎస్టేట్, మనం ఇందాక అనుకుంటున్న రియల్ ఎస్టేట్ గోల్డ్ ఉంది, మనకి ఎఫ్డీస్ ఉన్నాయి, లాంగ్ టర్మ్ ఎఫ్డీస్ పెద్ద అంటే ఎక్కువ రిటర్న్ వచ్చే ఎఫ్డీస్ ఉన్నాయి, లేకపోతే ఈక్విటీ ఉంది, ఈక్విటీలో కూడా మనకి షేర్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. సో వీటిలో మనము అన్నిట్లో ఇన్వెస్ట్ చేసామా లేదా. సో అన్నిట్లో ఇన్వెస్ట్ చేయాలి, ఒక దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేయడం డేంజరే. మొత్తం రియల్ ఎస్టేట్లో పెట్టామనుకోండి, రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోతే మొత్తం తగ్గిపోతుంది. అలాగే మొత్తం ఈక్విటీలో పెట్టడం కూడా డేంజరే. మొత్తం షేర్స్లో కానీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసాం, పెద్ద వార్ వచ్చింది, సపోజ్ వరల్డ్ వార్ 3 వచ్చింది, మొత్తం ఫండ్ రిటర్న్ అంతా తగ్గిపోతుంది. అప్పుడు ఏం చేయాలి, అప్పుడు మనం అమ్మలేం. సో చాలా తక్కువలో అమ్మాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి ఆ టైంలో మనకి డిఫరెంట్ అసెట్ ఉండాలి. అంటే మన దగ్గర గోల్డ్ రియల్ ఎస్టేటో ఉండాలి. ఇంకా లాస్ట్ అండ్ లీస్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్ పాలసీలో ఇన్వెస్ట్మెంట్లా కాకుండా ఒక రిస్క్ ఓన్లీ టర్మ్ ప్లాను, ఒక హెల్త్ ప్లాను మ్యాండేటరీ ద్వారా ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఒక అసెట్ అలొకేషన్, అప్పుడు దానికి పర్ఫెక్ట్ అసెట్ అలొకేషన్ అంటారు. సో ఇవి ఇంకా క్లారిటీ తెచ్చుకొని సో వీటి గురించి 100% నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాత మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. వండర్ఫుల్ సార్. తప్పకుండా అసెట్ అలొకేషన్ గురించి, ఈ రూల్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మీకు ఇంకా ఏ డౌట్ ఉన్నా సరే మీరు ఇమీడియట్గా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ అండి.